సోషల్ మీడియాను ఎంత గలీజ్ చేయాలనో అంత గలీజ్ చేస్తున్నాయి రాజకీయ పార్టీలు. సోషల్ మీడియా అంటేనే ఓ బూతుల గోడ అయిపోయింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు బూతులతోటి మార్పింగ్ ఫోటోలతోటి దుమ్మెత్తి పోసుకునుడు తప్ప ఇంకోటి అయితే లేదు. ఇక ఇప్పుడు రెండు రాష్ట్రాల మార్పింగ్ ఫోటోల వారు నడుస్తుంది. సోషల్ మీడియాను బట్టి జంక్ యార్డుగా తయారు చేస్తున్నాయి పొలిటికల్ పార్టీలు. ప్రత్యర్థులను దెబ్బగొట్టుడే లక్ష్యంగా పెట్టుకొని దొంగ ఫోటోలు, దొంగ పోస్టులు, దొంగ ఎడిటింగ్లు, అనన్ మాటలు అన్నట్టు సృష్టించుడు, లేని ఫోటోలను మార్పింగ్ చేసుడు, ఇంట్లో ఆడోళ్ళకి సంబంధాలు అంటగట్టుడు, ఎంత షెండాలం చేయాలనో అంత షెండాలం చేసి ఇడిచిపెడుతుండ్రు. దీంట్లో ఆళ్ళీళ్ళని ఏం తేడా లేదు. అందరు చూడు సాంప్రదాయిని, సుప్పిని, శుద్ధ పూసిని టైప్ మాస్టర్లే ఉన్నారు. సిద్ధం సభకు జనం వస్తలేరని, గ్రీన్ మ్యాట్ తోటి ఎక్కువ మంది వచ్చినట్టు చూయిస్తుండ్రని సైకిల్ పాటోలు రోల్ చేస్తున్నారు. బస్సులలో జనం పోతలేరు గాని ర్యాలీలు తీసి మందిని నమ్మిస్తుండ్రని ఎక్కిరిస్తున్నారు. అటు పచ్చ పాటోల మీద పంక పాటోలు కూడా గదే తీర్ల మార్పింగ్ ఫోటోలు పెట్టి దెబ్బకు దెబ్బ తీస్తున్నారు. మూడు పార్టీలకు పంక పాటోలు కౌంటర్లు ఇచ్చి షెల్లు అనిపిస్తుండ్రు. ఆంధ్ర కథ అట్లుంటే మన తెలంగాణలో కూడా గదేమోపోయింది. ఇగో రీతి రివాజ్ లేకుండా కేసీఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ వాళ్ళు మార్పింగ్ చేస్తే కార్పాటోలు ఊకుంటారా? సోనియా గాంధీ, జీవి పోయిన రాజీవ్ గాంధీ ఫోటోల మీద కూడా చెప్పరా అని సూపెట్టరా అని తీర్ల మార్పింగ్ చేసి బూతు రాతలతోటి పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ షెండాలానికి హద్దే లేకుండా పోయింది. దొంగ ఖాతాలు తెరిచి ఆడోళ్ల మీద అడ్డమైన రాతలు రాస్తుండ్రు. మహిళా లీడర్ల మీద అయితే చెప్పరాని భాషను వాడుతున్నారు. మహిళల మీద అడ్డమైన రాతలు రాయొద్దని చట్టాలు చేసేటోళ్లే వెనకకెళ్లి సోషల్ మీడియాలో వాళ్ళ మీద బూతు రాతలు రాయిస్తుండ్రంటే ఏమనుడిగా?